సరే ఏంటి గద్దరు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈ అంశం అన్నది వైరల్ అవుతుంది. మనం కూడా దీని మీద చర్చించాం. చాలా కిషన్ రెడ్డి గారు ఐ మాట్లాడారు. వాజ్ వెరీ సీరియస్. ఎస్, బండి సంజయ్ మాట్లాడాను. అంటే మీకు తెలుసు కదా, బండి సంజయ్ నిన్న మాట్లాడింది చాలా అభ్యంతరకరం. ఎందుకు అభ్యంతరకరం అంటే, ఇప్పుడు సంజయ్ గద్దరేమి నేను మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరుని లేకపోతే ఎంఎల్ గ్రూపులకు సానుభూతి పరుని అనే విషయం దాచిపెట్టుకోలేదు. కాబట్టి ఆయన మీద కేసులు ఉంటే విచారించడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ అనేక మంది హత్యల కారకుడు, నిందితుడు అనే పద్ధతిలో ఆరోపించడానికి ఆధారాలు ఉన్నాయా? నేను మూడు నా ప్రశ్నలు. ఒకటి, ఆయన గద్దరు హంతకుడని ఆరోపించడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏ కేసులో అయినా గద్దరు హంతకుడుగా మొదటి నిందితుడిగా ఉన్నారా? రెండో విషయం, ఒకవేళ భావజాలం వేరే అయితే వాళ్ళ పేర్లు సిఫార్సు చేయకూడదా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదా? మూడోది, బండి సంజయ్ ఏ హోదాలో అవార్డులు ఇవ్వమని ప్రకటిస్తున్నారు అంటే అవార్డులు బీజేపీ రాజకీయంగా ప్రకటిస్తుందా? నాలుగోది, భావజాలం ఆయన భావజాలం ఏంటి? ఆ భావజాలానికి ఎలా భావజాలాన్ని నిర్ణయించమని మీకు ఎవరైనా చెప్పారా? భావజాలమే క్వశ్చన్ అయితే ఈటెల రాజేందర్ ఎన్నిసార్లు మనలాంటి వాళ్ళం ఆయన వామపక్ష నేపథ్యం వీటన్నిటి గురించి ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేయాలని కూడా ఒకటి ఈయన తర్వాత నడుస్తున్న విషయం, వీటన్నిటికీ ఏం సమాధానం లేదు. ఇప్పుడు ఈరోజు ఉదయం విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు ఆయన ఇంకొక అడుగు ముందుకేసి రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపారు సిద్ధాంతంతో ఎల్టీటీకి గద్దరుకు తేడా ఏం లేదు అని రేవంత్ రెడ్డికి లిటిగేషన్ కోసం ఆయన పెట్టేది. ఏది అంటే రాజీవ్ గాంధీని చంపిన వాడు ఈయన అని. అంటే బీజేపీ నాయకులకు ఒక విదేశీ టెర్రరిస్టు సంస్థకు దేశంలో ఉన్నటువంటి గద్దర్కు ఏమీ తేడా కనిపించడం లేదా? అన్నిటికంటే కీలకమైన చివరి విషయం నేను చెప్తున్నాను మిత్రమా. గద్దర్ చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా నివాళులు అర్పించిన వాళ్ళల్లో కిషన్ రెడ్డి ఉన్నాడు. ఒకటి కదా ఆయన మాట్లాడింది, మా ఇంటికి వచ్చేవాడు అన్నం తినేవాడు. కిషన్ రెడ్డి గారిని అడిగి అనుబంధాన్ని తెలుసు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాలలో మరి గద్దర్ గారు పూర్తి అంకిత భావంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారు రాసినటువంటి గేయం ఏదైతున్నదో తెలంగాణలోని ఊరు తొలగించి మరి తెలంగాణ ఉద్యమానికి సమాయత్తం చేసినటువంటి గానం వారు రాయడం జరిగింది, పాడడం జరిగింది. నేను తెలంగాణ పోరుయాత్ర చేపడితే అనేక రోజుల పాటు పోరుయాత్రలో పూర్తిగా భాగస్వామై మరి ఆ యాత్రలో నాతో పాటు పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో మా జాతీయ నాయకులు అద్వానీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, లేక మరి గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు వచ్చినా, అందరినీ వ్యక్తిగతంగా వెంకయ్య నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా గెస్ట్ హౌస్ కానీ ఇళ్లకు కానీ వచ్చి కలిసి మాట్లాడి, అంటే వాజ్పేయి గారు అద్వానీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చాడు. ఇంకా నేను కొంచెం వినిపించట్లేదు, మా ఇంట్లోకి వచ్చి అన్నం తినేవాడు, సన్నిహితంగా ఉండేవాడు అని. అవునండి, అన్ని పార్టీలకు బాగుండేవారు కదా కేసీఆర్. అంటే ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఏమో ఇలా అంటుంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇంత విరుద్ధంగా అసలు ఆయన ఎలా కుదురుతుందన్న పద్ధతిలో బండి సంజయ్ మాట్లాడుతున్నారే, వీళ్ళ కనీసమైనటువంటి సమన్వయం లేదా? లేకపోతే కిషన్ రెడ్డి చెప్పిన దాంతో బండి సంజయ్ ఏమైనా విభేదిస్తున్నాడా? ఇంట్లో అమిత్ షాకు, వాజ్పేయికి, లేకపోతే అద్వానీ వచ్చినప్పుడు కూడా పాడగలిగిన వ్యక్తి అంటే వాళ్ళతో కూడా బండి సంజయ్ విభేదిస్తున్నాడా? లేకపోతే నేను ఏదైనా నోరు జారాను ఏదో జరిగిందంటే వేరే విషయం. అందువల్ల గద్దరు నక్సలైట్ సానుభూతిపరుడు అనేది ఏమి కొత్త విషయం ఇప్పుడేమీ కనిపెట్టట్లేదు. ఆయన నరహంతకుడని ఈయన్ని చూసి రెచ్చిపోయి విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ ఇష్టానుసారం మాట్లాడితే నేను ఇంకా చాలా ఉంది కానీ ఏదో కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని కాబట్టి పదవుల్లో బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవాళ్ళు, అందులో తెలంగాణ ప్రేమించిన వాడు, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని, అందువల్ల అది కూడా చనిపోయిన తర్వాత ఇది ఒక విద్వేషాన్ని సూచిస్తుంది తప్ప వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళని మేము కన్సిడర్ చేయము అని కనుక బండి సంజయ్ ప్రకటన చేయదలుచుకుంటే, ఇప్పుడు నేననేది అదే, మీరు ఎంతసేపటికి అభివృద్ధి నిరోధకులకు మతవాద భావజాలం ఉన్న వాళ్ళకే మీరు సత్కారాలు చేస్తున్నారు, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్ప
నిజమైన ప్రజల పక్షాన నిలబడే వాళ్ళని మీరు చేయడం లేదు. ఇప్పుడు అలాగే కల్బుర్గి అని ఇట్లా కొంతమంది అసలు హత్యలకు కూడా గురయ్యారు, హేతువాదులు కానీ, గౌరీ లంకేష్ కానీ. ఈ ధోరణి మారాలి బండి సంజయ్ గారు. మీరు నిన్న అంటే చేసేది కొన్ని సందర్భాల్లో చేసిన తప్పు కంటే ఇచ్చే వివరణ మరింత ప్రమాదకరంగా ఉంటుందంటారు. ఇక్కడ కేంద్రం ఇవ్వకపోవడం కంటే బండి సంజయ్ ఇస్తున్న వివరణ కేంద్ర మంత్రిగా మరింత దారుణంగా ఉంది. అది కిషన్ రెడ్డి చెప్పిన దానికి కూడా విరుద్ధంగా ఉంది. మీరు తర్వాత ఒకసారి రెండు మాటకు మాట ప్లే చేస్తే తెలుస్తుంది. ఇంకా ఈయనను చూసి ఉత్సాహపడిన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కొంచెం తగ్గడం మంచిది. ఓకే, సరే ఏంటి అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం? అక్రమ వలసదారుల కోసం